పాకిస్తాన్ వైమానిక దళం ఒక్కసారిగా సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో బాంబుల వర్షం కురిపించింది. నంగర్హర్, పక్తికా ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా డజన్ల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దాడులతో సరిహద్దు ప్రాంతాలు భీతావహంగా మారాయి. తమ పౌరులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆఫ్ఘన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హెచ్చరించారు. అయితే ఈ దాడులను పాకిస్తాన్ గట్టిగా సమర్థించుకుంటోంది. గత వారం రోజులుగా పాక్లో జరుగుతున్న ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగానే ఈ ఇంటెలిజెన్స్ బేస్డ్ దాడులు చేసినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ప్రకటించారు. పాకిస్తానీ తాలిబాన్ 7 ఉగ్రవాద శిబిరాలను తాము ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్లోని మసీదుపై జరిగిన దాడిలో 31 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగానే ఈ రిట్రిబ్యూటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు పాక్ సైన్యం స్పష్టం చేసింది. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూనే ఉన్నాయి. తమ దేశంపై దాడులు చేసే ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ గడ్డ ఆశ్రయమిస్తోందని పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తోంది. ఈ విషయంలో తాలిబాన్లకు ఎన్నిసార్లు విన్నవించినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే తాము నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని పాక్ సైన్యం పేర్కొంది. అటు తాలిబాన్ ప్రభుత్వం మాత్రం పాక్ ఆరోపణలను తోసిపుచ్చుతూ తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని సవాల్ చేస్తోంది. ప్రస్తుతం సరిహద్దు వెంబడి ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. 2008 మారియట్ హోటల్ పేలుడు తర్వాత ఇస్లామాబాద్పై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది కావడంతో పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ వైమానిక దాడుల ప్రభావం దక్షిణాసియా ప్రాంతీయ భద్రతపై తీవ్రంగా చూపే అవకాశం ఉంది. ఒకప్పుడు తాలిబాన్లకు మద్దతిచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్లతో యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి రావడం గమనార్హం. ఈ వివాదం ఎంతటి తీవ్ర రూపం దాలుస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.